ఖర్చులు తగ్గిద్దాం, పొదుపుపై పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్, ప్రధానంగా పెట్రోల్ డీజిల్ కరెంట్ ఆదాకు చర్యలు. సో మొన్న మోడీ వచ్చిపోయింది కదా, మోడీ గారు వచ్చిర్రు. సో బంగారం ధరలు పెరుగుతాయి, పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి, బంగారం ఎవరు సంవత్సరం పాటు కొనకండి అని చెప్పి ఓ స్టేట్మెంట్లు ఇచ్చిపోయిండు. సో ఆదా చేయండి. వాస్తవానికి నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈరోజు మొత్తం కూడా దేశంలో మళ్ళీ లాక్డౌన్ విధిస్తారా, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అని చెప్పి, కరోనా కష్టకాలం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. సో మరి అంత చెప్తున్న మోడీ గారు పెట్రోల్ ఖర్చు చేయొద్దు, కరెంట్ ఆదా చేయాలని చెప్పేటోళ్ళు, మరి మీరు మన పర్యటనలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు. మరి ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఎంత డీజిల్ ఖర్చు అయింది, మీ మీ మీటింగ్కు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, అడ్వర్టైజ్మెంట్కి కానీ ఓటింగ్లకు కానీ మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, మరి మీరు అది ఆదా చేయలే కదా. అదే మాట ఏదో అదే ఆ ఢిల్లీలో ఉండి అక్కడి నుంచే మాట్లాడి అక్కడి నుంచే చెప్తే అయిపోయేది కదా స్టేట్మెంట్. ఏదో ఇంత దూరం వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం ఏంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, ఇక సో మనం పొదుపు పాటిద్దాం అంటుండు. వాస్తవానికి కూడా ఇదే స్థానంలో కేసీఆర్ ఉంటే గిట్లా మాట్లాడాడు. కరోనా కష్టకాలంలో కూడా ధైర్యం చెప్పింది కేసీఆర్. భయపడకండి పోయి, ఏం కాదు, కరోనాతో అయ్యేది లేదు పోయేది లేదు, ఓ డోలో 650 వేసుకుంటే తగ్గిపోద్ది, నాకు సైంటిస్ట్ చెప్పిండు అని చెప్పి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిండు, భరోసాని ఇచ్చిండు. గట్లా ఉండాలి కదా. మన రాష్ట్రం మస్తు డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి మన దగ్గర అని చెప్పి కదా ధైర్యాన్ని ఇచ్చిండు ప్రజలకు. ఈయనేం చేస్తుండగా భయపెడుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మీ మాటల వల్ల, మీ చేతుల వల్ల, మీ స్టేట్మెంట్ల వల్ల ఈరోజు ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ లాక్డౌన్ రావచ్చు అని చెప్పి పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో వాస్తవానికి పని చేసుకునే వాళ్ళకి పని దొరకకుండా పోతూ ఉంది, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో మీలాంటి స్టేట్మెంట్ల వల్ల ఈ పని దొరకక మళ్ళీ పట్టణాల నుంచి పల్లెలకు వలస వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మరి ఖర్చులు తగ్గిద్దామన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీ మంత్రివర్గం కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ మొత్తం కూడా మీ ప్రభుత్వం మీ జీతాలు, మీ అలవెన్స్లు తగ్గించుకోండి. మీ కాన్వాయ్లు తగ్గిస్తున్నాం, పెట్రోల్ ఆదా చేస్తున్నాం, ఈ సొల్లు ముచ్చట్లు కాదు చెప్పేది. నువ్వు తగ్గించాలనుకుంటే మీ జీతాలు తగ్గించుకోండి, మీ అలవెన్స్లు తగ్గించుకోండి. అరే మీరు తాగే బిస్కెట్ ఛాయకే కొన్ని కోట్ల రూపాయలు లెక్కలు చెప్తారు, బిస్కెట్ ఛాయకే. మరి అవి తగ్గించుకోరి. పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద పెద్ద హోర్డింగ్లు, మరి ఈ ఖర్చులంతా దేనికి? ఈ ఖర్చు పెట్టేదే మీరు, ఖర్చు చేసేదే మీరు, మీ అడ్వర్టైజ్మెంట్ కోసం, మీ ప్రచారాల కోసం. తక్షణం దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆర్థిక నిపుణుల సలహాలు. ఈ నెల 21న జరగనున్న క్యాబినెట్ మీటింగ్లో చర్చ. ఇప్పటికే కాన్వాయ్లో కార్లను తగ్గించనున్న సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎంసీహెచ్ ఆర్డీకి 3 వాహనాల్లో ప్రయాణం. మంత్రుల కాన్వాయ్లోనూ వాహనాలు తగ్గించాలని ప్లాన్. ఇంధన పొదుపు కోసం పబ్లిక్ ముందుకు రావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు. మోదీ సప్తసూత్రాలు రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. సో మెట్రోలో ప్రయాణిస్తున్న ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి. ఇదంతా ఇది ఒక్కరోజు ప్రయాణం, ఒక్కరోజు భాగవతమే ఇది. సో మన తెలంగాణ సామెత ఉంటుంది కదా, ఒక్కరోజు భాగవతానికి మూతిమీసాలు గీక్కున్నట్టు. ఇక ఈయన ఆకల శ్రీవారి నిన్న ఆమె మెట్రో వీడియో రిలీజ్ చేసింది, ఈరోజు కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక మెట్రో వీడియో రిలీజ్ చేసింది. మీరు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు? ఒక్కరోజు భాగవతం, ఒక్కరోజు పేపర్ స్టేట్మెంట్ కోసం మాత్రమే మీరు చేసేది ప్రయాణం, అంతమించి ఏముండదు.